శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూనే ఉన్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడగల ఇండస్ట్రియల్ కారిడార్లు భారతదేశంలో 11 ఉన్నాయి. వాటిలో 3 జాతీయ పారిశ్రామిక కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయాలని కంకణం కట్టుకున్నారు మన గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు చేయూతనిస్తూ ఇండస్ట్రీస్లో అధిక ఉద్యోగాలను సృష్టించడానికి డిజిటల్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఐటీ మినిస్టర్గా అమర్నాథ్ గారు సాధించిన మంచి విజయం ఇది. ఇంకెన్నో ఆదాయ వనరులను పెంచడం కోసం 4 ఓడరేవులను, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. భవిష్యత్తులో వీటి ద్వారా వచ్చే ఆదాయం మనకి జీడీపీ వృద్ధి రేట్లో భాగమవుతుంది. అందుకే రాష్ట్రాభివృద్ధిలో అమర్నాథ్ గారికి ఉన్న ముందు చూపుని అభినందించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన మేధో సంపత్తితో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి వివిధ సంస్థలను రప్పించి 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిపెట్టారు. ప్రతిపక్షాలు సైతం ప్రశంసించేలా 7-8 స్థానాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జీడీపీని ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత అమర్నాథ్ గారిదే. ఆయనకున్న విజన్ని మనమంతా అభినందించాల్సిందే. తన పరిధిలో లేకున్నా తన శక్తికి మించిందైనా ఏమాత్రం వెనుకాడక భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు కంకణం కట్టుకున్నారు అమర్నాథ్ గారు. దీనిలో భాగంగా విశాఖపట్నం భోగాపురం మధ్య 50 కిలోమీటర్ల మేర 6 లైన్ల రహదారి ఏర్పాటు చేశారంటే అది ఆయన సుదూర దృష్టికి తార్కాణం. గత ప్రభుత్వాలన్నీ మత్స్యకారులను చిన్నచూపు చూశాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమర్నాథ్ గారు మత్స్యకారులకి ఏం కావాలో తెలుసుకుని వారి కన్నీళ్లు తుడిచే విధంగా ఉప్పాడ, కాకినాడ ఫిషింగ్ హార్బర్ను 361 కోట్లతో నిర్మించి ఒకేసారి 2500 బోట్లు నిలుపుకునేలా ఏటా 11,600 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అయ్యేలా అభివృద్ధి చేశారు. ఇలా అన్ని విషయాల్లో సమగ్ర అవగాహనతో ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి తీసుకురావడానికి ఎన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నా వెనకాడకుండా కృషి చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీనే టాప్ లో ఉంచారు. 293 పారిశ్రామిక పార్కులు స్థాపించారు. ఏపీలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ కు 12 స్థలాలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత నిరుద్యోగ సమస్య బాగా ప్రబలిన విషయం తెలిసిందే. చేతిలో డిగ్రీ పట్టాతో ఉపాధి కోసం వేరే రాష్ట్రానికి తరలి వెళ్తున్న యువతను చూసి వారి మేధోశక్తి మన రాష్ట్రానికే ఉపయోగపడాలి అని విశాఖపట్నంలో జాబ్ మేళా ఏర్పాటు చేసి వేలాది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత గుడివాడ అమర్నాథ్ గారిది. ప్రతిపక్షాలు ఉలిక్కిపడేలా 208 కంపెనీలతో ఈ జాబ్ మేళా ఘన విజయం సాధిస్తూ ఒక్కసారిగా 22,217 మందికి ఉద్యోగావకాశాలను కల్పించింది. అప్పటిదాకా 10వ స్థానంలో ఉన్న పారిశ్రామిక అభివృద్ధి రేటు 3వ స్థానానికి ఎగబాకిందంటే దానికి కారణం మన అమర్నాథ్ గారి దీక్ష, పట్టుదలలే. అనకాపల్లిలో ఎన్టీసీపీ హైడ్రోజన్ గ్రీన్ హబ్ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు అనే సదాశయంతో కృషి చేస్తున్నారు అమర్ గారు. నిరుద్యోగాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 634 కోట్ల వ్యయంతో స్థాపించబడిన అదానీ డేటా సెంటర్ ద్వారా ఎంతో మందికి లబ్ధి కలిగింది, ఉద్యోగాలు పొందగలిగారు. విశాఖపట్నంలో రన్ స్టాండ్ ఇండియా ద్వారా 600 మందికి ఉద్యోగావకాశాలు కల్పించబడ్డాయి. యమారిబన్ ఇండియా ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా 2,000 మందికి ఉద్యోగావకాశాలు, అలాగే కోపర్తి నోడ్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ద్వారా 25,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించగలిగారు అమర్నాథ్ గారు. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో పరిశ్రమలు వచ్చేలా చేసి యువత భవితను దృష్టిలో ఉంచుకుని వారికి ఉద్యోగావకాశాలు కల్పించి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ గా నిలిచిన మంత్రుల స్థానంలో తనదైన ముద్ర వేసుకున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. ప్రజా సమస్యలు తీర్చడంలో తన తండ్రి తాతల గుణాన్ని పుణికి పుచ్చుకున్నారు అమర్నాథ్ గారు. అందుకే మీ అమూల్యమైన ఓటును గాజువాక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికే వేయాల్సిందిగా కోరుతున్నాం. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్, జై గుడివాడ.